టాపిక్ వచ్చేసి సస్టైనబిలిటీ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్, సాయిల్ పొల్యూషన్. నెంబర్ 1 ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాము. మనం ఊపిరి పీల్చుకోకుండా 30 సెకండ్ల నుంచి ఒక నిమిషం వరకు ఉండగలుగుతాము. అలాగే ఒక వాహనం నడపడానికి ఇంధనం ఎంత అవసరమో మన మనిషి బ్రతకడానికి గాలి కూడా అంతే అవసరం. ఈ గాలి పొల్యూషన్కి ముఖ్య కారణాలు మన మనుషులే. దీనివల్ల ఈ ఎయిర్ పొల్యూషన్ వలన అన్ని జీవరాశులకి ఎంతో హాని కలుగుతుంది. ఎయిర్ పొల్యూషన్ ముఖ్యంగా ఫాజిల్ ఫ్యూల్స్తో నడిచేటటువంటి వాహనాలు, అంటే పెట్రోల్ ఇంజిన్తో నడిచేటటువంటి వాహనాల ద్వారా ఏర్పడుతుంది. వాటి నుంచి వచ్చే స్మోక్ మన గాలిలోని ఆక్సిజన్ అండ్ వాటర్తో రియాక్ట్ అయ్యి యాసిడ్ రేస్గా మారడానికి ముఖ్య కారణంగా ఉంది. ఎయిర్ పొల్యూషన్ వచ్చేసి 2 రకాలు. ఒకటి ప్రైమరీ ఎయిర్ పొల్యూషన్, రెండవది సెకండరీ ఎయిర్ పొల్యూషన్. ప్రైమరీ ఎయిర్ పొల్యూషన్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్ గాలిలోకి రిలీజ్ అయ్యి ఎయిర్ పొల్యూషన్కి గురి చేస్తాయి. సెకండరీ ఎయిర్ పొల్యూషన్ ప్రైమరీ ఎయిర్ పొల్యూషన్స్తో కలిసి ఇవి ఏర్పడతాయి, అంటే యాసిడ్ రైన్స్, స్మోక్ లాంటివి. మన వాహనాల నుంచి రిలీజ్ అయ్యే స్మోక్ నుంచి ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే స్మోక్ వరకు. ఉదాహరణ మనం చూసుకున్నటువంటి పురాతన కట్టడాల నుంచి తాజ్మహల్ కలర్ అండ్ స్ట్రక్చర్ మారడానికి కారణం సల్ఫర్ ఆక్సైడ్. అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యే వ్యర్థాలు గాలిలో కలిసి అలాగే నీటిలో కలవడం వల్ల కూడా ఎన్నో సమస్యలకు ఈరోజు గురవుతున్నారు. నెంబర్ 2 వాటర్ పొల్యూషన్. వర్షపు నీరు కెమికల్స్తో రియాక్ట్ అయ్యి భూమి మీద పడటం. మనం సాధారణంగా pH స్కేల్ గురించి విన్నాము. pH స్కేల్లో మొత్తం 0 నుంచి 14 వరకు ఉంటాయి. 0 to 7 యాసిడ్, అలాగే 7 to 14 బేసెస్. అదే pH వాల్యూ 7 ఉంటే దాని వాల్యూ న్యూట్రల్ అంటారు. అంటే వర్షపు నీటి యొక్క వాల్యూ 7. ఈ వర్షపు నీటి యొక్క pH వాల్యూ 7 కంటే తక్కువ ఉంటే దీన్ని యాసిడ్ రైన్స్ అంటారు. ఈ యాసిడ్ రైన్స్ పడడానికి కారణం ముఖ్యంగా మనుషులు. ఎందుకంటే ఫాజిల్ ఫ్యూల్స్తో నడిచేటువంటి వాహనాలు, పెట్రోల్ డీజిల్తో నడిచేటువంటి వాహనాలు, వాటి నుంచి వచ్చే స్మోక్తో వాటర్ అండ్ ఆక్సిజన్ సేమ్ ఎయిర్ పొల్యూషన్తో రియాక్ట్ అయ్యే విధంగా అవ్వడం వలన ఇవి యాసిడ్ రైన్స్ ఏర్పడుతున్నాయి. వాటర్ పొల్యూషన్లో అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యే వ్యర్థాలు అలాగే పదార్థాలు నీటిలో కలవడం వల్ల నీటిలోని జంతువులకు హాని కలుగుతుంది. ఈ సమస్య భూమి వ్యాప్తంగా చాలా రోజులుగా ఉన్న సమస్య. దీని పరిష్కారం మనం ముఖ్యంగా ఫాజిల్ ఫ్యూల్స్, పెట్రోల్ డీజిల్తో నడిచే వాహనాలను ఆపి ముఖ్యంగా మనం ఎలక్ట్రిక్ మరియు విండ్ పవర్తో నడిచే వాహనాలను ప్రోత్సహించాలి. మనకు నీరు ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతి. దీన్ని మనం కాపాడుకుంటూ అలాగే మన భవిష్యత్తు తరాలకు కూడా మేలు చేసుకోవాలి. మనం ఇప్పటి నుంచే దీన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.